హరహర మహాదేవ శంభో శంకర. తులారాశి వారి గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారి ఇంట్లో ఒక దేవత నీడ, అలాగే తులారాశి వారికి ఒక దేవత యొక్క శాపం ఉందని మీరు ముందుగా తెలుసుకోండి. తులారాశి వారు ఈ విషయాలను మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి, అలాగే వీరికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశిలో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రాశి వారికి అతి మంచితనం, అలాగే చాలా ఎక్కువగా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది. అలాగే చాలా సహనం, ఓర్పు అనేవి కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. ఎదుటి వారిని వీరు వేగంగా నమ్ముతారు. అలా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇలా ఎన్నో సందర్భాలలో వీరు మోసపోయినప్పటికీ మరలా తిరిగి ఆ మనుషులనే నమ్ముతూ ఉండటం జరుగుతూనే ఉంటుంది. అలా మరలా నమ్ముతూ చివరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారు అది మానుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ రాశివారు అన్నింటినీ కూడా బాగా భరించి వాటిని ఎదుర్కొని చక్కగా చిరునవ్వుతో, ఓర్పుతో, సహనంతో ఇప్పటి వరకు లాక్కొని రావటం అనేది జరిగింది. కానీ ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడటం, అలాగే ఏది కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండటం వలన చాలా బాధపడటం కూడా జరుగుతూనే వస్తుంది. అయితే మీరు ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అసలు ఈ రాశి వారికి కొన్ని మంచి రోజులనేవి కలిసి రావటం జరగబోతుంది. కొంతకాలంగా, అంటే గత కొంతకాలంగా కావచ్చు, లేదంటే గడిచిపోయినటువంటి రోజులు కూడా కావచ్చు, మీరు చాలా ఇబ్బందులను, బాధలను, సమస్యలను ఎదుర్కోవటం జరుగుతూనే ఉంది. అయితే మీరు కొన్ని పాటించవలసినటువంటి నియమాలు తెలుసుకోవాలి. వాటి వలన మీకు మరింత లాభం అనేది చేకూరుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే చేయకూడనటువంటి పనులు కూడా కొన్నున్నాయి. అవి కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ ఇంట్లో ఒక దేవత కొలువై ఉండటం జరిగింది. మరి ఏ ఇంట్లో దేవత కొలువు ఉండటం జరగదా? మరి చిత్రం కాకపోతే అని మీరు అనుకుంటారేమో. ప్రతి ఇంట్లో ఒక దేవత అనేది కొలువై ఉండటం జరుగుతుంది. అదే కులదేవత, ఆరాధ్య దేవత కూడా అయి ఉండవచ్చు. మన పూర్వీకుల కాలం నుంచి మనకి వస్తున్నటువంటి ఆరాధ్య దేవత మన ఇంటి దేవత, అంటే మన కుల దేవత. కాబట్టి ఆ దేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహంతో పాటు వారి యొక్క శాపం కూడా మనకు కొంత ఉంటుందనే చెప్పుకోవాలి. అంటే ఎవరైతే ఆ తల్లిని విస్మరించారో, ఎవరైతే ఆ తల్లిని మర్చిపోయారో అటువంటి వారికి ఆమె అనుగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో ఆమె యొక్క శాపం, కోపం కూడా అలాగే ఉంటుంది అని తెలుసుకోవాలి. కాబట్టి మీరు కొన్ని విషయాలను ఆమె గురించి తెలుసుకొని ఆమెకు చేయవలసినటువంటి పూజలు, అలాగే ఆమెను ఏ విధంగా మీరు ప్రతిరోజు కొలుచుకుంటూ ఉండాలి, ఇటువంటి విషయాలను మీరు తెలుసుకుంటే మీ జీవితంలో తిరుగనేది ఉండదు. కాబట్టి మీరు కొన్ని విషయాలలో పొరపాట్లు చేస్తూనే ఉన్నారు, కొన్ని తప్పులనేవి చేస్తూనే ఉంటారు. అటువంటి తప్పులు, పొరపాట్లు ఇక నుంచి మీరు చేయకుండా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు కూడా చేసుకొని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు ఈ రోజు నుంచే మీరు మొదలు పెట్టండి. అయితే ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీ పైన చాలా ప్రేమగా, కొంచెం కోపంతో కూడా ఉండటం జరిగింది. ఆ కోపం వలన మీకు ఖచ్చితంగా కొన్ని విఘ్నాలు ఎదురవుతూనే ఉన్నాయి. అలాగే మీరు అనుకున్నది సాధించకుండా, ముందుకు వెళ్లకుండా ఆగిపోవటం జరుగుతుంది. విజయాలు సాధించాలి అని చెప్పి మీరు అనుకున్నట్లయితే మీరు తప్పకుండా ఈరోజు ఈ వివరణ మొత్తం విని చిన్న చిన్న పరిహారాలు వాటిని పాటించి చక్కగా మీ జీవితాన్ని ఆనందభరితం చేసుకోండి. మీరు తెలుసుకునేటటువంటి, పాటించేటటువంటి నియమాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి మీ ఇంట్లోనే ఒక దేవత యొక్క అనుగ్రహం, శాపం అనేది ఉందని మనం ఇందాకే చెప్పుకున్నాం కదా. ఆ దేవత యొక్క కటాక్షం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ దేవత యొక్క శాపం కూడా మీ పైన అలాగే ఉంది అని తెలుసుకోండి. మరైతే కొన్ని పనులు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మొట్టమొదటిగా మీరు గొడవలు పడటం, ఎవరితోనైనా కానీ మంచిగా ఉండటం, అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా సరే మీకు అనుకూలంగా వారేదైనా మంచిగా ఉన్నట్లే ఉంటూ
చెడు పనులు చేస్తూ ఉంటారు. అటువంటి వారి పట్ల కొంచెం మీరెక్కువగా కోప భావంతో కాకుండా ప్రేమపూర్వకంగా మాటలతో వారి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి. చెడు కార్యాలు చేయకుండా, చెడును ముందుకు తీసుకొని వెళ్లకుండా, చెడు వైపు మీరు నిలబడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది, అలాగే ఆ దేవత యొక్క శాపం అనేది మీ పైన తగ్గుముఖం పడుతుంది. అంటే ఎవరైనా కానీ మీకు చెడు తలపెట్టాలి అని చూసినా సరే, మీరు ఎదుటి వ్యక్తులకు చెడు తలంపు చేసినటువంటి విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు అని అర్థం. అంటే చెడ్డవారికి చెడ్డగా ఉండాలి అని అంటారు కదా. కానీ మనమెంత ఓర్పుగా సహనంగా ఉన్నాం కదా. అంటే మనకు వచ్చేటటువంటి జీవితం అనేది కూడా అంతే ఆనందంగా ఉంటుంది. అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు లేదంటే చిన్నపిల్లలు కానీ ఆడవారు కానీ ఉంటారు కదా, మరి అటువంటి వారిని కూడా మీరు ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలు అస్సలు చేయవద్దు. అలాగే మీరు వీలైనంత వరకు నాగదేవత యొక్క ఆరాధన చేసుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడైతే నాగదేవత యొక్క ఆరాధన చేస్తారో ఆ సమయంలో కూడా మీరు చాలా నిష్టగా, నియమంగా పూజలనేది చేయవలసి ఉంటుంది. మరి అలా చేయటం వలన మీ పైన ఉన్నటువంటి నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, ఇటువంటివన్నీ కూడా ప్రతి మనిషికి ఉంటాయి. అంటే తెలిసి తెలియక చేసేటటువంటి కొన్ని దోషాలు, తప్పులు ఈ జన్మలోవి కాకపోయినా సరే, పూర్వజన్మలో ఉన్నటువంటి మనకు తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మన పైన తెలియకుండానే మన పైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా దీనికోసం నాగదోషాలు, కుజుదోషాలు ఇటువంటివి ఉంటాయి. కాబట్టి వాటి వలన మనం తెలుసుకోలేనటువంటి, ఎదుర్కోలేనటువంటి సమస్యలు, పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటాము. మనకు అర్థం కాకుండానే చిక్కుకుంటూ ఆ పరిస్థితుల్లో మనం ఉండిపోతాము. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ కుజదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు మీ పైన ఉన్నట్లయితే నాగదేవత యొక్క శాపం కూడా మీ పైన ఉన్నట్లే అని తెలుసుకోండి. కాబట్టి మీకు కుదిరితే ఆదివారం కానీ, మంగళవారం కానీ నాగదేవతలను పూజించటం, పుట్టలో పాలు పోసి నాగదేవతలకు సంబంధించినటువంటి బెల్లం అలాగే నువ్వులు కలిపినటువంటి నైవేద్యాన్ని నివేదించటం, ఇటువంటివి చేయటం వలన ఖచ్చితంగా మీ పైన ఉన్నటువంటి కుజదోషాలు, నాగదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మరీ ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైన పని, ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించటం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. మీరు కనుక ఒకవేళ కుదిరితే కనీసం నెలకి ఒక్కసారైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకాలు చేయించుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేయటం వలన ఒక్కసారి మీరు చేసి చూడండి. మీరు అనుకున్నటువంటి పనులు కూడా తప్పకుండా జరిగిపోతాయి. అలాగే మీకేదైనా పనుల్లో ఆటంకాలు ఏర్పడినా కూడా ఆ ఆటంకాలు కూడా మీ నుంచి శాశ్వతంగా దూరమవుతాయి. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితాన్ని, జాతక ఫలితాలను కనుక మీరు చూసుకున్నట్లయితే తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటికి రాబోతుంది అని తెలుసుకోండి. మరి ఆ శక్తి ఎవరు అనేది తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మన ఇంట్లో అనుకూలమైనటువంటి శక్తి ఎలా ఉంటుందో ప్రతికూలమైనటువంటి శక్తి కూడా ఉండటం జరుగుతుంది. కాబట్టి ప్రతికూలమైనటువంటి శక్తి బయటికి రావాలంటే ముఖ్యంగా మనం కొన్ని నియమాలు పాటించాలి. ఇవి కూడా జాగ్రత్తగా తెలుసుకోండి. అద్భుతమైనటువంటి మీ జీవితం ఆనందంగా సాగిపోవాలంటే మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు ఏమిటి? మీరు తెలుసుకునే ముందు ఇంతకీ ఆ శక్తి ఏంటి? ఆ శక్తి అసలు బయటకు రావాలంటే మేమేం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కదా. అయితే మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగి ఉందో తెలుసుకోండి. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి, అది ప్రతికూలమైనటువంటి శక్తి, అది అనుకూలమైనటువంటి శక్తిని మీ లోపలికి రానివ్వకుండా ఆ ప్రతికూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనకెప్పుడు కూడా ఏదో ఒక సమస్యలను తెచ్చిపెడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతికూలమైన శక్తి మన నుంచి దూరం అవ్వాలి అంటే మన ఇల్లంతా కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి. అలాగే మన ఇంటి గుమ్మం ముందు చక్కగా పసుపు కుంకుమలతో అలికి ముగ్గులు పెట్టుకుంటూ లక్ష్మీదేవికి ఆగమనం చేసినట్లుగా మన యొక్క ఇంటి గుమ్మం అనేది ఎప్పుడూ పచ్చగా నిండుగా ఉండాలి. అలాగే దేవుడి పటాలు ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి. ఆ విధంగా ఉండటం వలన దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి.
మనకు కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మనకు తెలియకుండానే మనం ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి ఉన్నటువంటి బిజీ లైఫ్లో పట్టించుకోకుండా ఏముందులే అని అన్నట్లుగా కొంతమంది అస్సలు పట్టించుకోరు. కానీ మనం పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచారాలు సంప్రదాయాలు అవన్నీ కూడా మనం తప్పకుండా పాటించాలి. పెద్దల మాట చద్దిమూట అని అంటారు కదా. వారికి తెలిసిన విషయాలు అన్నీ కూడా ఏది కూడా తప్పు కాదు. కాబట్టి వారి నుంచి వస్తున్నటువంటి ఆచారాలు సంప్రదాయాలు అన్నీ కూడా వాస్తవం అని మీరు ముందుగా గమనించాలి. కాబట్టి మనకు తెలియకుండానే మనకు మనమే ప్రతికూలమైన శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తున్న వారవుతున్నాము. కాబట్టి చాలా విషయాలలో కొంచెం నెగ్లిజెన్సీ అనేది పనికిరాదు. అలాగే ఈ విధంగా మీరు చేసి చూడండి. ఇల్లంతా కూడా ఎప్పుడు చక్కగా శుభ్రంగా ఉండటానికి ఒకవేళ మీకు వీలు కుదరకపోతే ఎప్పుడైనా కానీ శనివారం రోజు కానీ లేదంటే సోమవారం రోజు కానీ ఇల్లంతా శుభ్రపరచుకోవటానికి ప్రయత్నించండి. ఇంట్లో మాత్రం దేవుడి గది ఎప్పుడు శుభ్రంగా బూజు లేకుండా ఎండిపోయినటువంటి పుష్పాలతో ఉండకుండా చక్కగా చూసుకోవాలి. వీలుంటే కుదిరితే ప్రతిరోజు కూడా దీపాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను చూసి మీరే నమ్మలేకపోతారు. మరీ ముఖ్యంగా మీ యొక్క ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో మీ కులదేవత ఆరాధన అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీకు సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా సరే మన యొక్క కులదేవత అనేది ప్రతి నిత్యము కూడా మనల్ని కాపాడుతూనే వస్తుంది. అదేమిటి? మేమేమి దాని గురించి తెలుసుకోకుండా మేమేమీ పూజలు చేయకుండా కనీసం ఆమె గురించి ఏమీ తెలియకుండా ఆమె నామస్మరణ కూడా చేయకుండా మా పైన ఆమె అనుగ్రహం ఎలా ఉంటుంది అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా. చాలా వరకు చూసుకున్నట్లయితే మన తాతలు కానీ లేదంటే మన పూర్వీకులు కానీ ఎవరైతే ఈ పితృదేవతలు ఉంటారో మనకు సంబంధించినటువంటి పితృదేవతలు వారు చనిపోయిన తర్వాత కూడా వారి యొక్క అనుగ్రహం అనేది అలాగే వారి యొక్క శాపం అనేది మన పైన ఉండబోతుంది. కాబట్టి అటువంటి వారి యొక్క అనుగ్రహం లేదంటే శాపం ఏ విధంగా అయితే ఉంటుందో వారు పూజించినటువంటి మన ఇంటి దేవత మన కులదేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహం అలాగే వారి యొక్క శాప భావాలు అనేవి కూడా మన పైన అంతో కొంతో ఉంటాయి. ఆ విధంగా మనం మన పితృదేవతలకు అమావాస్య రోజు ఏ విధంగా అయితే తర్పణాలు విడుస్తామో ఏ విధంగా అయితే పితృదేవతలకు సంబంధించినటువంటి పూజలు చేయించుకుంటూ ఉంటామో అలాగే తప్పనిసరిగా మన తాతలు ముత్తాతల కాలం నుంచి అలాగే మన కులానికి సంబంధించినటువంటి దేవతను విస్మరించడం వలన మనకు వచ్చేటటువంటి కష్ట నష్టాలు అలాగే మనకు మంచి చేస్తూనే ఉంటాయి. అన్ని విషయాలలో మనకు తోడుగానే ఆ దైవం ఉంటుంది. కాకపోతే నేనున్నాను, నన్ను తెలుసుకొని నన్ను ఆరాధిస్తే మరింత ఎక్కువగా మీ జీవితం అనేది ఆనందంగా సంతోషంగా ముందుకు సాగిపోతుందని మనకు అన్ని విధాలుగా ఎన్నో రకాల సూచనలు సంకేతాలు తెలియజేస్తూనే ఉంటుంది. అంటే మనకు ఒక కళ రూపంలో కానీ లేదంటే ఎవరో ఒకరి ద్వారా మనిషి ద్వారానైనా సరే మనకు నేను ఉన్నాను, నన్ను పూజించండి, నన్ను తెలుసుకోండి, కనీసం నన్ను పూజించకపోయినా సరే నామస్మరణైనా చేయటం వలన మీ పైన ఉన్నటువంటి ఏదైతే కష్టాలు ఉన్నాయో సమస్యలు చిక్కుమడులు ఇవన్నీ కూడా నేను తప్పకుండా మీ నుంచి దూరం చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా రక్షణ కవచంగా ఉంటాను అని అన్ని విధాలుగా ఏదో ఒక మంచి సంకేతమైతే ఆ తల్లి మీకు తెలియజేస్తూనే ఉంటుంది. ఇలా మీరు ఒకవేళ ఇప్పటి వరకు మీకు తెలియకపోతే ఈ రాశివారు మీ పెద్దలను కానీ లేదంటే మీ కులానికి సంబంధించినటువంటి పెద్దలను కానీ లేదంటే ఎవరైనా ఊళ్ళో పెద్దవారు ఉంటారు కదా వారిని అడిగినా సరే వారే చెప్తారు. తెలుసుకున్న తర్వాత మీరేం చేయాలి? ఆమెకు సంబంధించినటువంటి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ చక్కగా ఇంట్లోకి తెచ్చుకొని పూజించుకోవటం మొదలుపెట్టాలి. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఆమె నామస్మరణైనా చేసుకుంటూ ఉండటం వలన ప్రతి నిత్యం ఇలా మీరెప్పుడైతే ప్రతిరోజు చేయటం మొదలు పెడతారో ఇక ఆ రోజు నుంచే మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈరోజు ఎన్నాళ్ళు మనకు తెలియకపోతే తెలియకపోయింది. ఒకటి తెలిసిన తర్వాత కూడా మనం మన కులదేవత ఆరాధన చేయకపోతే అది ముమ్మాటికి కూడా మన తప్పే అవుతుంది.
కాబట్టి కొంతమంది తెలిసి తెలియక చేస్తే, కొంతమంది తెలిసి కూడా కొన్ని విషయాలను ఏముందులే అని అన్నట్లుగా, టేక్ ఇట్ ఈజీగా అని అన్నట్లుగా పెద్దగా మన తలకి ఎక్కించుకోరు. ఆ తర్వాత అన్నీ కూడా సమస్యలు ఒక్కొక్కటి మన మీద పడిపోతాయి. మేమేం చేశాము? మాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? మేము మంచిగానే ఉంటున్నాం కదా! తెలిసి తెలియకుండా మేమెవరికి ఎటువంటి అపకారం కానీ, కీడు కానీ తలపెట్టడం లేదు కదా! మాకే ఎందుకీ కష్టాలు? మేమేం పాపం చేశామని? అని మనసులోనే బాధపడిపోతూ ఉంటారు. అలా బాధపడకుండా మీరేం చేయాలంటే, మనకు తెలిసిన విషయాన్ని ఏదో ఒక విధంగా మనకు ఆ విషయం తెలిసింది కదా! ఒక చిన్న ప్రయత్నం కనుక మనం చెయ్యాలి అని అనుకొని మన మనసులోకి వస్తే వెంటనే ఆ పనిని ముందుగానే మొదలుపెట్టండి. అలా చేయటం వలన నష్టమేమీ రాదు కదా! కాబట్టి అలా చేయటం వలన మన జీవితం మారిపోతుంది. అంతకంటే కూడా మరి ఇంకేం కావాలో చెప్పండి. కాబట్టి ఒక్కసారి మీ వంతుగా ఏదో ఒకటి ఈరోజే మీ కులదేవత యొక్క ఆరాధన చేసి చూడండి. అంతేకాదు మీరేదైతే నాగదేవత యొక్క అనుగ్రహం కోసం నిష్టంగా ఆ అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని కూడా పొందండి. నాగదేవత యొక్క అనుగ్రహం ఉంటే మీకంతా కూడా అన్ని విధాలుగా కూడా మంచే జరుగుతుంది.